ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఇప్పుడు కార్తీక మాసంలో ఏకాదశికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అసలు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. శుద్ధంలో 12, బహుళపక్షంలో 12. 24 ఏకాదశులు వ్రతాలు చేసినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ బహుళంలో వచ్చేటువంటి 12 ఏకాదశులు చేసినా చేయకపోయినా శుద్ధంలో వచ్చేటువంటి ఏకాదశులు మాత్రం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే 12 ఏకాదశులు చేయడం అంటే కూడా వ్రతానికి అనుగుణ్యంగా వారి ఆరోగ్య స్థితిని కానీ లేక ఇంట్లో పరిస్థితి ఒంట్లో పరిస్థితి అన్నీ బాగుంటేనే ఏకాదశి వ్రతం అంటే అది చిన్న విషయం కాదు. దశమి రోజు రాత్రే భోజనం చెయ్యకుండా ఏకభుక్తం దశమి రోజు చేసి ఏకాదశి రోజంతా ఉపవసించి ఆ రాత్రి జాగరణ చేసి ఆ మరునాడు ద్వాదశి పారాయణం చేసి అంటే ద్వాదశి ఘడియలు ఉండగానే వారు భోజనం చేస్తే ఆ ఏకాదశి వ్రతం సమాప్తమవుతుంది. నేను చెప్పినంత తేలిక కాదు ఏకాదశి వ్రతం అంటే, అది కష్టంతో కూడినటువంటిది. కనుక 12 ఏకాదశులు చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా అందరూ ఏకాదశి వ్రతాన్ని చేయడానికి అనుగుణ్యంగా 4 ఏకాదశులను మనకి పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు. అందులో ఒకటి తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఆ ఏకాదశిని మనం శయన ఏకాదశి అని కూడా ప్రస్తావిస్తాం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషశాయి అయి యోగ నిద్రలో ఉంటారు అన్నారు. ఈ 4 నెలలు కూడా అప్పుడు వెళ్ళినటువంటి యోగ నిద్ర నుండి ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి యోగ నిద్రను విరమించుకొని బయటకు వస్తారు అని చెప్పి ఈ 4 నెలలు చాతుర్మాస వ్రత దీక్ష అని చెప్పి ఆ పేరుతో పూజలు అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. చాతుర్మాస వ్రత దీక్ష అంటే అది మళ్ళీ వేరు, అది చాలా కష్టమైనటువంటి పని. యోగులు మహనీయులు చేసేటువంటి పని, అందరూ చేసే పని కాదు. అయితే ఈ ఏకాదశికి స్వామివారు యోగ నిద్ర నుంచి బయటకు వస్తారు అని చెప్పి దీనికి ప్రతి ఏకాదశికి కూడా ద్వాదశి ఉంటుంది వెనక. కానీ ఇప్పుడు ఈ కార్తీకంలో వచ్చినటువంటి ఏకాదశిని ఈ ప్రమోదిని ఏకాదశి అని ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ కొంతమంది చిలుకు ఏకాదశి అని కూడా ఈ ఏకాదశిని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది, ప్రస్తావిస్తారు కూడా చిలుకు ఏకాదశి అని. ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి అని చెప్పి ప్రత్యేకంగా ఈ ద్వాదశికి ఒక విశేషాన్ని చెప్పారు. ఈ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి లేక ఉత్థాన ఏకాదశి అని ప్రస్తావిస్తూ ఉంటాం. చిలుకు ఏకాదశి అని కూడా అంటారు. కారణం ఏమిటంటే క్షీరాబ్ధి ద్వాదశి అని చెప్పి ఈ ద్వాదశికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చారు. కారణం ఏమిటంటే ద్వాదశి రోజు తులసి కోట దగ్గర దీపాలు పెట్టి తులసి చెట్టు మొదట్లో ఒక ఉసిరి కొమ్మను కూడా పెట్టి వాటికి కళ్యాణం చేసినట్టుగా భావన చేసి పూజించి ఈ దీపములు ఎక్కువ దీపాలు పెడతారు. ఎక్కువ దీపాలు పెట్టడం ఎందుకండి అంటే ఆ క్షీరసాగరం నుంచి లేచి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు చూడగానే ఆనందపడి, అంటే తులసి గల ఇంట వసించు నేను అన్నారు శ్రీ మహావిష్ణువు. తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటారు. కాబట్టి ఆ తులసి కోట దగ్గర వెలుగుతూ ఉన్నటువంటి ఈ దీపాలన్నింటినీ చూసేసరికి ఆనందం కలిగిపోతుంది ఆయనకి. ఆనందం కలిగి మనల్ని అనుగ్రహిస్తారు అనేటువంటి ఉద్దేశం. ఇంకొక మాట కూడా చెప్తారు. ఏదో ఒక రోలు పెట్టి ఆ రోట్లో కాస్త బియ్యం పిండి వేసి పాలు పోసి ఒక రోకలితో అలా దంచుతారు. దంచినప్పుడు ఆ ఎగురుతూ ఉన్నటువంటి చినుకులు మీద పడితే అది శుభప్రదము అని చెప్పి అందుచేత చిలుకు ఏకాదశి అని కూడా చిలుకు ద్వాదశి, ఆ చిలుకు ద్వాదశినికి అనుగుణ్యంగా చిలుకు ఏకాదశి అని కూడా దీనిని ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నది, ప్రస్తావిస్తారు కూడాను. ఇది 2వ ఏకాదశి. ఇక 3వది వైకుంఠ ఏకాదశి, అంటే ముక్కోటి ఏకాదశి అని చెప్పి మనందరికీ తెలిసినటువంటిది. 4వ ఏకాదశి భీష్మ ఏకాదశి. ఈ 4 ఏకాదశులు చేసిన కనీసం ఈ ఏకాదశులన్నీ చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మానవులం కాబట్టి మనం అన్ని ఏకాదశులు చేసినా చెయ్యలేకపోయినా ఈ 4 ఏకాదశులైనా చేస్తే ముక్తి కలుగుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు ఈ 4ని మనకి ఇచ్చారు. ఆ 4లో 2వ ఏకాదశి ఇది. అయితే ఈ ఏకాదశి వ్రతం కూడా ఎలా చేస్తారంటే
మామూలుగా ఉపవాసం చేయటం, ఇక స్నానం, దీపం, ఈ ఉపవాసం ఇవన్నీ కూడా మామూలే, ప్రతినిత్యం చేసేటువంటి పనులే. పగలంతా జాగరణ చేసి పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మరునాడు ద్వాదశి పారాయణం చేసి ద్వాదశి గడియలు ఉండగానే భోజనం చేయాలి అని. దీనికి ఒక కథనం కూడా మనకుంది. భాగవతంలో ఉన్నటువంటి భక్తుల కథలలో అంబరీషుడు అనేటువంటి ఒక మహాభక్తుని యొక్క చరిత్ర మనందరికీ తెలిసినటువంటి చరిత్రలు, ప్రతి సంవత్సరం ఇవి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి. అంబరీషుడు అనేటువంటి రాజు, ఆయన ఇక్ష్వాకు వంశీయుడు. ఆ ఇక్ష్వాకు వంశీయుడు ఆ రాజు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రోజులలో ఈ 24 ఏకాదశులు కూడా చేస్తూ ఉండేవారట. ఆ ఏకాదశి వ్రతం అంటే ఆయనకి చాలా ఇష్టం. పైగా ఆయన ఎన్నో యాగాలు కూడా చేశారు. ఆ సందర్భంగా శ్రీ మహావిష్ణువు మెచ్చుకొని ఆయనకి సుదర్శన చక్రాన్ని కూడా ఇచ్చారు అన్నారు. అయితే ఏకాదశులు ఆయన చేస్తూ ఉంటారు. ఇలాగే ఈ ఒక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి అన్నీ అయిన తర్వాత ద్వాదశి పారాయణం చేయడానికి ఆయన అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజు కదండి, కొంతమందికి భోజనాలు పెట్టడం. అసలు ఈ కార్తీక మాసం అంటేనే దాన ధర్మాలకు ప్రసిద్ధి అని చెప్పి, రాజు కాబట్టి చాలామందికి భోజనాలు పెట్టడం, బ్రాహ్మణోత్తములకు భోజనం పెట్టడం మంచిది అంటారు. కానీ బ్రాహ్మణోత్తములు ఈ వర్ణాశ్రమ ధర్మాలను ఆలోచిస్తే బ్రాహ్మణోత్తములు కొంతమంది ఇళ్లకు రారు, భోజనం చెయ్యరు. కాబట్టి వారికి మనం స్వయం పాకం రూపంలో కాస్త బియ్యము, పప్పు, ఉప్పు ఏదైతే ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వడం వల్ల కూడా మనకి పుణ్యం వస్తుంది, బ్రాహ్మణునకు భోజనం పెట్టినట్టు అని చెప్పి. అయితే ఎంతోమందికి పెట్టినా బ్రాహ్మణునకు భోజనం పెడితే విశేషమైనటువంటి పుణ్యము అని చెబుతున్నారు. కనుక ఈ మహారాజు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఈ వ్రతానికి ఉద్యాపన చెప్పేటువంటి ఏర్పాట్లు. అలాంటి సందర్భంలో దూర్వాస మహర్షి వచ్చాడు. దూర్వాస మహర్షిని చూసేసరికి చాలా సంతోషం కలిగింది. మహానుభావ, మీరు రావడం చేత నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నా ఇంటికి అతిథిగా రండి. ఈరోజు ద్వాదశ పారాయణ అంటే ఈ ఉద్యాపన చెప్పేటువంటి ఏకాదశి వ్రతానికి ఉద్యాపన చెప్పాలి కనుక మీరు నా ఇంటికి ఆతిథ్యాన్ని తీసుకుంటాకు వచ్చారు, చాలా సంతోషం. ఆయన అన్నారు, స్నానం చేసి వస్తాను అని చెప్పి నదికి వెళ్ళి స్నానానికి వెళ్ళారు. వెళ్ళి ఎంతకు రావడం లేదు. ఇక్కడ ఏకాదశి ఈ ద్వాదశి ఘడియలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏం చేసినా కనీసం ద్వాదశి ఉండగానే చేయాలి. ద్వాదశి ఘడియలు వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేస్తే ఈ వ్రతం చేసినటువంటి ఫలితం అంతా కూడా ఉండదు అన్నారు. అందుచేత ఈయన కంగారు పడుతున్నాడు. ఈ వ్రతాన్ని ఆచరించాడు, కానీ వ్రత ఫలితం దక్కకుండా పోతుందంటే ఎవరికైనా బాధ కాబట్టి మరీ చూచాడు. కానీ నదికి వెళ్ళినటువంటి దూర్వాసుడు రాడే ఎంతకి. అప్పుడు కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారిని సలహా అడిగాడు. అయ్యా, ఏం చేయమంటారు, జరిగినటువంటి విషయం ఇది అంటే అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, తులసి దళం వేసినటువంటి తీర్థాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ దోషం ఉండదు, ఏకాదశి ఫలితం నీకు వస్తుంది, ఆ పని చేయమన్నారు. సరే, కులగురువు కదా, వశిష్ఠుల వారు పెద్దవారు చెప్పారు కదా అని చెప్పేసి తులసి దళాన్ని వేసి ఆ తులసి తీర్థాన్ని తీసుకున్నాడు. ఆయన దివ్య దృష్టితో చూశాడు. దూర్వాసుడు చాలా కోపం వచ్చింది. వచ్చేశాడు. ఏమయ్యా, నా ఇంటికి అతిథిగా రమ్మన్నావు, అతిథిగా వచ్చినటువంటి వాడికి భోజనం పెట్టి కదా నీవు తీర్థం తీసుకున్నా, భోజనం చేసిన. తీర్థం తీసుకుంటే వ్రతం సమాప్తమైనట్టే. నేను రాకుండా నాకు భోజనం పెట్టకుండా నీవు తీర్థం తీసుకొని ఆ తరువాత నాకు భోజనం పెట్టడానికి అది ఎలా కుదురుతుంది, నేను ఎలా తింటాను? కాబట్టి అలా కుదరదన్నాడు. స్వామి, వ్రతభంగం అవుతుంది, జరిగింది తప్పో ఒప్పో నాకు తెలియదు, వశిష్ఠ పురోహితులు చెప్పారు, నేను చేశాను, తప్పైతే నన్ను క్షమించండి, వ్రతానికి మాత్రం ఆటంకం జరగవద్దు, రండి అని చెప్పేసి ఎంత బ్రతిమాలినా ఈ దూర్వాసుడు చాలా పట్టుపట్టాడు. అలా కుదరదు, అసలు నేను రాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అంబరీష మహారాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదేమిటి ఇలా జరిగింది, ఆయన వచ్చారు కదా అని ఆనందపడ్డాను, ఎంత జరిగిన తర్వాత నేను రాను, భోజనం చెయ్యను అంటున్నారు, ఏం చెయ్యాలి అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అంటే ఆ పూజా మందిరంలోకి వెళ్ళి స్వామి తను చెప్పుకున్నాడు. స్వామి, జరిగినటువంటిది ఇది, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు,
మీరు నా తప్పు నేను చేస్తే క్షమించి నాకు ఒక మార్గాన్ని సూచించండి అని చెప్పేసి నమస్కారం చేశాడు. నమస్కారం చేసేసరికి శ్రీ మహావిష్ణువు భక్తులకు బాధ కలిగితే భగవంతుడు ఎప్పుడు ఊరుకోడు. ఈ మోక్ష గ్రంథము భాగవతము అన్నారంటే అందరూ భక్తులతో కూడినటువంటిది భాగవత చరిత్ర కనుక అంబరీషుడు ప్రార్థించేటప్పటికీ తన సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ సుదర్శన చక్రం దూర్వాస మహాముని వెంటబడింది. ఆ దూర్వాస మహాముని వెంటబడేసరికి దూర్వాసుడు పరిగెత్తాడు. పరిగెత్తి పారిపోయి సత్యలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. బ్రహ్మదేవ, ఆ శ్రీ మహావిష్ణువు విడిచిపెట్టినటువంటి ఆ చక్రాయుధం నన్ను చంపడానికి వస్తుంది, మీరు రక్షించండి అని. బ్రహ్మదేవుల వారు అన్నారు, సుదర్శన చక్రం అయ్యాది శ్రీ మహావిష్ణువు చక్రము, నా వల్ల కాదు దాని నుంచి మిమ్మల్ని రక్షించడానికి, అది నా వల్ల ఎటువంటి పని కాదు అన్నారు. అప్పుడు కైలాసానికి వెళ్ళాడు. పరమశివుల వారికి నమస్కారం చేశాడు దూర్వాసుడు. స్వామి, నేను తప్పే చేశాను, కానీ సుదర్శన చక్రం నా వెంట పడుతోంది, కాబట్టి రక్షించండి ఆ చక్రం బారి నుండి. పరమశివుల వారు అన్నారు, అది సామాన్యమైన చక్రం కాదయ్యా, శ్రీ మహావిష్ణువు విడిచిపెట్టినటువంటి చక్రము, దాని నుంచి నిన్ను విముక్తుణ్ణి చేయడం నా వల్ల కాదు అన్నాడు. మరి ఎలాగూ అంటే, నీవు ఎవరి మీదైతే నిందలు వేసి ఎదురు తిరిగి పోట్లాడి నానా మాటలు అన్నావో ఆ అంబరీష మహారాజు యొక్క ఆయనే నిన్ను రక్షించగలడు అన్నాడు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి మరి ఏమిటి చక్రాయుధాన్ని నుంచి నన్ను రక్షించండి అంటే, అంబరీషుడు తప్ప నేనెవరూ రక్షించలేరయ్యా, నా వల్ల కూడా కాదన్నారు. అనేసరికి అంబరీష మహారాజు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, ఓ రాజా, నా తప్పును క్షమించండి, మరి నేను చేసింది పొరపాటే, ప్రాణభిక్ష పెట్టండి, ఆ చక్రాయుధం నుంచి నన్ను కాపాడండి అని చెప్పి అంటాడు. దూర్వాస మహర్షి ఎంత కోపిష్టివాడైనా అంబరీషుడు శాంత స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి అలాగేను అని చెప్పి అప్పుడు శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేసి, స్వామి చక్రాయుధాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ దీనిని బట్టి మనం ఆలోచించేది ఏమిటంటే, భక్తునకు కష్టం కలిగినప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా ఊరుకోడు, రక్షిస్తాడు అనేటువంటిది ఒక నీతి ఈ కథలో ఉంటుంది. అయితే భగవంతుని యొక్క భక్తుల చరిత్ర భాగవతము, అది మోక్ష గ్రంథము. భాగవతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు. ఒక రూపం కాదు, అనేక రకాలైనటువంటి మార్గాలలో భగవంతుణ్ణి మెప్పించి భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది విష్ణు సాయుధ్యానికి చేరినటువంటి వారి యొక్క చరిత్రలే భాగవతంలో ఉన్నటువంటివి. ఈ అంబరీషుని యొక్క చరిత్ర కూడా భాగవత కథ కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటి సందర్భంలో భాగవతంలో ఉన్నటువంటి అంబరీషుని యొక్క చరిత్ర చెప్పుకున్నాం. అది కూడా మోక్ష మార్గము, పుణ్యం వచ్చేటువంటి చరిత్ర. అయితే ఇక్కడ ఏకాదశి వ్రతము ఆచరించేటువంటి విధానమంతా కూడా మనం చెప్పుకున్నాం. ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి ప్రాశస్త్యత ఎంత ఉంది అనేటువంటిది చెప్పడానికి అలవికానంత పుణ్యం వస్తుంది ఏకాదశి వ్రతం చేస్తే అని చెప్పి, అది కూడా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి చిలుక ఏకాదశి పవిత్రమైనటువంటిది. శ్రీ మహావిష్ణువు ఆ యోగ నిద్ర నుంచి బయటికి వచ్చినటువంటి సమయం కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఇది ఏకాదశి వ్రతంతో కూడినటువంటి కథనము. ఆ తరువాత ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి అనేటువంటిది ఒక శుభప్రదమైనటువంటి తిథి కూడా ఉంటుంది. ఆ తర్వాత ఒక్కరోజు కాదు, ప్రతిదినము శుభదినమే. ఈ కార్తీక మాసంలో స్నానం, దీపం, ఉపవాసం ఇవన్నీ కూడా చేసి ఆ విష్ణు సాయుధ్యము, శివ సాయుధ్యాన్ని చేరేటువంటి మార్గము ఈ కార్తీక మాసంలో చేసేటువంటి వ్రతాలు, పూజలు ఇవన్నీ కూడాను. కనుక ఈ శుభప్రదమైనటువంటి ఈ అంబరీషుని యొక్క చరిత్ర మనం చెప్పుకున్నాం. ఎవరైతే ఈ అంబరీషుని యొక్క చరిత్ర చెప్పుకుంటారో వారికి విష్ణు సాయుధ్యము, భోగభాగ్యాలు, సంపదలు కలుగుతాయి అని చెప్పి ఫలశ్రుతిని కూడా చెప్పారు. ఈ కథనం విన్నటువంటి మనందరికీ కూడా పరమశివుల వారు, శ్రీ మహావిష్ణువు కూడా ఆయురారోగ్యములు, భోగభాగ్యములు, సంపదలు ఇచ్చి రక్షించాలి అని కోరుతూ ఇంతటితో స్వస్తి.